చందు అయితే అసలు 20,00,000 నీకెందుకురా? అంత డబ్బు నీకేం అవసరం అని అనేసరికి, నాకు చాలా అవసరం ఉంది పర్సనల్. ఇది మాత్రం నేను ఎవరికీ చెప్పలేను. కానీ నాకు కావాలి అని అనేసరికి, నీకు అంత డబ్బు ఎందుకురా? ఏం చేయాలనుకుంటున్నావు? అసలు ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? అని చెప్పేసి చందు అనేసరికి, నాకు అవసరం రా, నేనైతే విషయం చెప్పలేను. కానీ నాకు డబ్బులు అవసరం. నీకు 10,00,000 డబ్బులు అవసరమైనటప్పుడు నువ్వు మాకు రీజన్ చెప్పావా? చెప్పలేదు కదా! అది నీకు ఎలా పర్సనలో, ఇది నాకు అలాగే పర్సనల్. మీరు సహాయం చేస్తారని మీకు చెప్తున్నాను. లేదంటే మీకు కూడా చెప్పేవాడిని కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు సాగర్. సరేలేరా, ఏదో ఒకటి చేద్దాం, నెమ్మదిగా ట్రై చేద్దాం అని చెప్పేసి అనేసరికి, చందు అయితే నెమ్మదిగా ట్రై చేయడానికనే, అది తక్కువ అమౌంట్ ఏంట్రా, 20,00,000 మనం ఎలా చేస్తాం అని అనేసరికి, నేను ఏదో ఒకటి చేస్తాను లేరా అని ధీరజ్ అంటూ ఉంటాడు. వద్దురా చిన్నోడా, నువ్వు చందుకు సాయం చేసినందుకు, పెద్దోడికి సాయం చేసినందుకే నానా మాటలు అన్నాడు. నాన్న నిన్ను ఎంత దినగా కోప్పడ్డాడో నీకే తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనేసరికి, అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్. అయితే ఆ విషయం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకోమం, ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒక మార్గం కనుక్కుందాం అని అనేసరికి, ఏదైనా సరే నాకు 20,00,000 కావాలిరా అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీకు 20,00,000 కావాలిరా, కానీ అది పెద్ద అమౌంట్ కాదు అని అనేసరికి, చిన్నోడా నువ్వు ఇందులో దూరకు అని చెప్పేసి అంటూ చందును అయితే అడుగుతూ ఉంటాడు. పెద్దోడా నువ్వు చూడరా, నువ్వు ఎలా అయినా అరేంజ్ చేయరా అని అనేసరికి, ఏంటి 20,00,000 నేనా? అది తక్కువ అమౌంట్ ఏంట్రా, నేనైతే చేయలేను అని చందు అనేస్తూ ఉంటాడు. సరే నువ్వు కాకపోయినా నీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరినైనా అడుగురా అని అనేసరికి, ఎవరిని అడిగినా నాన్నకి తెలిసిపోతుందిరా అని చెప్పేసి అంటూ ఉంటాడు. నాన్న 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 అన్నిట్లికి మనకి నాన్నే అడ్డుపడుతున్నాడురా అని చెప్పేసి సాగర్ అయితే అంటూ ఉంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నావురా? నాన్నకి తెలియకుండా అది మనం ఎలా చేస్తాం? అది తక్కువ అమౌంట్ కాదు కదా అని అంటూ ఉంటాడు చందు. అయినా సాగర్‌ని అయితే ఇలా అంటూ ఉంటాడు. అయినా ఇది పెద్ద అమౌంట్ కాబట్టి నువ్వు నాన్ననే అడిగేసి చేస్తే మంచిదనుకుంటా. లేకపోతే అని అనేసరికి, నేను నాన్నని అడిగేసి అయితే చేయను. మీరు హెల్ప్ చేస్తారనే మీకు చెప్పాను, లేకపోతే చెప్పను అని అనేసరికి, ఏంట్రా చెప్పను అంటున్నావు? నీ స్థాయికి మించి ఆలోచిస్తున్నావు. నీ స్థాయికి మించిన డబ్బులు ఎవరిస్తారు మనకి అని చెప్పేసి చందు అనేసరికి, అవునా నా స్థాయికి మించా అని చెప్పేసి సాగర్ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంట్రా వీడు ఇలా ఆలోచిస్తున్నాడు, అసలు వీడికి ఏమైంది అని ధీరజ్‌తో అయితే చందు అంటూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందో అన్నయ్య అని ధీరజ్ అయితే తికమక పడుతూ ఉంటాడు.